హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మళ్ళీ న్యూ వీడియోలో మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంటే మీరు జీమెయిల్ ఐడిలోనేమో మీరు యూట్యూబ్ ఛానల్ ఏమో 2-3 క్రియేట్ చేసినారా, ఏంటి మనకి ప్రాబ్లం ఫేస్ చేయాలా, జీమెయిల్ లోనేమో ఎన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలా, ఒకవేళ మీరు క్రియేట్ చేసిన వల్ల ఏంటి ప్రాబ్లం ఉంది ఇది అనుకుని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఛానల్ కి కొత్తగా వస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోని అయితే స్టార్ట్. యూట్యూబ్ చెప్తుంది జీమెయిల్ ఐడిలోనేమో 100 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అనుకుని. 100 దాకా అంటే ఫ్రెండ్స్ అంతగా ఎవరు చేయరు 100 యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్ మీరు జీమెయిల్ ఐడిలోన 2-3 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే దానివల్ల ఏంటవుతుందో నేను చెప్పబోతున్నానండి. అంటే మీరు ఒక 3 యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ ఐడిలోన మీరు లింక్ పెడితే 3 ఛానల్లోనేమో 1 ఛానల్ కానీ మీదేమో స్ట్రైక్ వచ్చి డిలీట్ అయిపోయిందంటే ఇంకా 2 తక్కిన మళ్ళీ ఛానల్స్ డిలీట్ అయిపోతుంది. అంటే జీమెయిల్ లింక్ ద్వారా ఏమో మీరు ఎన్ని ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు 100 దాకా. కానీ దాంట్లో మీరు 1 ఛానల్ మీది స్ట్రైక్ వచ్చి ఒకవేళ డిలీట్ అయిపోయిందంటే తక్కినవన్నీ ఛానల్ మీరు డిలీట్ సెపరేట్ గా ఉంచండి. జీమెయిల్ లోనేమో ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంచండి. ఇంకొక ఛానల్ తీస్తే ఇంకొక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఇంకొకటి క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. సెపరేట్ ఉంచితే చాలా మంచిదండి. అంటే సెపరేట్ గా ఉంటే మంచిది. ఒక ఛానల్ డిలీట్ అయిపోయిన వల్ల మనకు సపోర్ట్ గా ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మనం చెప్పబోతున్నాం ఈ ఛానల్ మరి డిలీట్ అయిపోయింది అనుకుని ఏది చెప్పొచ్చు. ఇంకా అర్నింగ్ మళ్ళా అవుతుంది. అయ్యో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చాలా మీ డౌట్ మీది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లు తెలియపించండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మంచి టాపిక్ తో సహా మీ ముందుకు ఉంటాను. నా పేరు మధు, సైనింగ్ ఆఫ్.